చంద్రన్న దళం అమెరికా సైన్యాన్ని మించిపోయింది. రాబోయేటువంటి రోజుల్లో చంద్రన్న దళం అమెరికా సైన్యాన్ని ఇంకా మించబోతోంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ చంద్రన్న దళం అంటే ఏంటి, ఈ చంద్రన్న దళం అమెరికా సైన్యాన్ని ఎలా మించిపోయింది అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే. చంద్రన్న దళం అమెరికా సైన్యాన్ని మించిపోయింది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. చంద్రన్న దళం అంటే ఏంటి, చంద్రన్న దళం అమెరికా సైన్యాన్ని అసలు ఎలా మించిపోయింది అంటే ఏం చెప్తారు? సో సాధారణంగా అమెరికా సైన్యం 50 లక్షల పైన ఉంది అని చెప్పి అంటూ ఉంటారు. అన్అఫిషియల్ లెక్కల ప్రకారం 50 లక్షల పైన ఉంది అని చెప్పి, అంటే బలమైనటువంటి సైన్యం అమెరికాకి ఉంది అని. అంతకంటే బలమైనటువంటి సైన్యం తెలుగుదేశం పార్టీకి ఉంది. 60 లక్షలు మించి దాటిపోయింది సభ్యత్వం. ఓకే, చంద్రబాబు నాయుడు సైన్యం అది. అంటే అమెరికా సైన్యాన్ని దాటిపోయినట్టేగా. అమెరికా సైన్యం సంఖ్యను దాటి చంద్రన్న సైన్యం ఇంకా దూసుకువెళ్తుంది. ఓకే, అక్టోబర్ 26వ తారీఖున సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి చాలా తక్కువ సమయంలోనే ట్రాన్స్పరెంట్గా జరిగినటువంటి సభ్యత్వ నమోదులో 60 లక్షలకు పైగా సభ్యత్వం నమోదైంది. 60 లక్షలు పైగా. బహుశా ప్రాంతీయ పార్టీలకి ఎవరికి కూడా ఇంత పెద్ద సభ్యత్వం ఉండదు, ఉండే అవకాశం కూడా లేదు. అందుకే చాలామంది ఏం చెప్తారంటే తెలుగుదేశం పార్టీ అనేది కార్యకర్తల పార్టీ, బలమైనటువంటి కార్యకర్తలు ఉండేటువంటి పార్టీ. ఆ కార్యకర్తలు సొంత పార్టీ అధినేతను కూడా ప్రశ్నించగలదు, సొంత పార్టీ అధినేతను కూడా నిలదీయగలదు. ఆ పార్టీ యొక్క స్పెషాలిటీ అదే అని చెప్తుంటారు చాలామంది. మీరు అనలిస్టులు కానీ గమనిస్తే, ఏ అనలిస్టులు గమనించినా కానీ ఇదే చెప్తారు. మీరు ఏ పార్టీకి కూడా ఇంత బలమైనటువంటి క్యాడర్ ఉండదు, ఉండే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆ రోజున ఎన్టీ రామారావు గారు వేసినటువంటి పునాది అలాంటిది. ఆ పునాది నుంచి కట్టుకొని వచ్చినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారిది. ఎన్టీ రామారావు గారు ఆత్మాభిమానం అని చెప్తే, చంద్రబాబు నాయుడు గారు ఆత్మ విశ్వాసం అని చెప్పి ఆయన ఒక స్లోగన్ అందుకున్నాడు. సో ఆ రెండు స్లోగన్, ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారు ఎదుగుతూ వచ్చారు. ఆత్మాభిమానం కోసం, తెలుగు వాళ్ళ కోసం, తెలుగు సమాజం కోసం ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. దాని పునాది అది. ఆ ఆత్మాభిమానం అనేటువంటి పునాది మీద ఆత్మవిశ్వాసంతో ఎదుగుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఓకే, మీరు తెలుగు రాష్ట్రాల్లో లేదా భారతదేశంలో ఉండి ఏ ప్రాంతీయ పార్టీని తీసుకున్నా కానీ ఈ స్థాయిలో సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ మరొకటి కనిపించదు మనకి. విరాళాల రూపంలో మీకు నెంబర్ 1కి వెళ్ళొచ్చు బీఆర్ఎస్ పార్టీ లాంటిది. కేసీఆర్ గారు చెప్పారు కదా ఒక నాకు మూమెంట్లో, భారీగా నాకు విరాళాలు వచ్చాయి నా పార్టీకి, అందుకే నేను విమానం కొనడానికి కూడా సిద్ధపడుతున్నానని చెప్పాడు కదా కేసీఆర్ గారు. విరాళాల్లో ముందుండొచ్చు పార్టీలు. దాదాపుగా ఇప్పుడు 1500 కోట్ల రూపాయలు ఏమో ఖాతాలో ఉన్నాయని చెప్తున్నారు నిన్న మొన్న వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం బీఆర్ఎస్ పార్టీ. అమౌంట్ విషయంలో రాకపోవచ్చు, కానీ సభ్యత్వాల విషయంలో, కార్యకర్తల బలం విషయంలో తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీలో నెంబర్ 1గా ఉంది. ఇవాళ 60 లక్షలు పైగా దాటిపోయింది సభ్యత్వం అని అంటే ఆ పార్టీకి ఉన్నటువంటి ఇమేజ్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు, నేను అప్పుడే జర్నలిజంలోకి వచ్చిన కొత్త రోజుల్లో తెలుగు మహిళ అంటే ఓ ప్రత్యేకమైన గుర్తింపు. అసలు తెలుగు మహిళగా సభ్యత్వం, తెలుగు మహిళగా దాంట్లో చేరడం, దాంట్లో ఉండడం అనేది అదొక అభిమానం, ఆత్మాభిమానంగా, గౌరవంగా ఫీల్ అయ్యేవాళ్ళు. అలాంటి పవిత్రమైనటువంటి పార్టీ అది. తర్వాత తెలుగుదేశం పార్టీ సభ్యత్వం అని అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే చాలా పార్టీలు ఏం చేస్తూ ఉంటాయంటే వీళ్ళే నాయకులే డబ్బులు కట్టేసి ఏదో పేర్లు నమోదు చేసేసి అమౌంట్ ఇస్తుంటారు పార్టీకి. కాకపోతే ఊరికి నెంబరు, ఇదిగో ఇంత నెంబర్ ఉంది మాకు అని చెప్పి చూపిస్తుంటారు. జనరల్గా చాలా పార్టీలు చేసే పని అది. ఇలాంటి ట్యాంపరింగ్ లేకుండా తెలుగుదేశం పార్టీ ఒక నెంబర్కి ఒకరికే సభ్యత్వం, ఒక ఫోన్ నెంబర్కి ఒకరికే సభ్యత్వం, ఒక ఫోన్ నెంబర్ నుంచి ఇద్దరు తీసుకోవడానికి లేదు, ఇలా రిస్ట్రిక్షన్స్ పెట్టింది. తర్వాత తెలుగుదేశం పార్టీ
నీకు బీమా కూడా కల్పించింది, ఇన్సూరెన్స్ కూడా దాదాపు 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా కల్పించింది. ఇలాంటి ఫెసిలిటీ తీసుకొచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ మొట్టమొదట. అది కూడా ఎప్పుడంటే లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమన్వయ కమిటీ కన్వీనర్గా ఫస్ట్ ఆయన బాధ్యతలు స్వీకరించారు పార్టీలో. ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఆరోగ్య బీమా లాంటి వెసులుబాట్లు కూడా కల్పించారు, సదుపాయాలు కూడా కల్పించారు. కల్పించి అప్పట్లోనే ఆయన 50 లక్షలు చేశారు. నేను చెప్పేది 2014 ఆ ప్రాంతాన. అప్పట్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 50 లక్షలు దాటించారు. కానీ ఇప్పుడు 60 లక్షలు దాటిపోయింది సభ్యత్వం. ఇంకా కొనసాగుతుంది. అది ఎంతకు రీచ్ అవుతుందో 70 లక్షలు కూడా రీచ్ అవ్వచ్చు అంటున్నారు. సో ఇప్పుడు ఇంకోటి మహానాడు అని అంటే మీరు గమనించరు లేదు, ఇప్పుడు అన్ని పార్టీలు కూడా వాళ్ళు వార్షికోత్సవాలు జరుపుకుంటాయి. కానీ మహానాడు అని అంటే ఒక సంక్రాంతి లాగా, ఒక దీపావళి లాగానో, ఒక దసరా లాగానో ఏ విధంగా అయితే తెలుగు ప్రజలు జరుపుకుంటారో మహానాడుని ఆ విధంగా జరుపుకుంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే మహానాడు కార్యక్రమానికి ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాదు, చాలా మంది ఇతర పార్టీల వాళ్ళు కూడా అటెండ్ అవుతారు. మహానాడు అంటే అదొక తెలుగు వాళ్ళ పండగలాగా ఫీల్ అవుతుంటారు. మిగతా పార్టీలకి తెలుగుదేశం పార్టీకి కొంత భిన్నత్వం ఏదైనా ఉందంటే ఇదే. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, లేదంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, లేదా బీజేపీ వాళ్ళు ప్లేనరీలు జరుపుకుంటారు, వార్షికోత్సవాలు కూడా జరుపుకుంటారు. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జరుపుకుంటే అదేదో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పార్టీ గోళ అనుకుంటారు, పార్టీకి సంబంధించినట్టు వ్యవహారం, పార్టీ సంబంధించిన కార్యక్రమం అనుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు జరుపుకుంటే అదే అనుకుంటారు. కానీ వేరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మహానాడు జరుపుకుంటే అది తెలుగు వాళ్ళ పండుగలాగా మీకు అక్కడ కనిపిస్తుంటుంది. పార్టీలకు అతీతంగా అటెండ్ అవుతారు చాలామంది కార్యకర్తలు, అన్ని ప్రాంతాల నుంచి కూడా అటెండ్ అవుతారు. సో అది తెలుగుదేశం పార్టీకి ఉన్నట్టు స్పెషాలిటీ. అలాగే మీకు ఒక సంఘటన కూడా చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత బలం ఆ పార్టీకి అని అంటే, మీకు సరే రాజ్యాంగం ప్రకారం జరిగిందా, లేకపోతే దాన్ని వెన్నుపోట, లేకపోతే ఇంకో రకంగా చెప్తూ ఉంటారు. అధికార మార్పిడి అనేది కన్ఫర్మ్. అధికార మార్పిడి అనేది రాజ్యాంగబద్ధంగానే జరిగిందని చెప్పి అనుకోవాలి. ఆ రోజు జరిగినటువంటి ఎపిసోడ్ ఇది వైస్రాయ్ ఎపిసోడ్. ఆ రోజున ఎన్టీ రామారావు గారినే ఎదిరించి కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి వైపు నిలబడ్డారు. ఎందుకు? ఎన్టీ రామారావు గారు తప్పు చేశారని చెప్పి కార్యకర్తలు ఫీల్ అయ్యారు. తప్పు చేశారని ఫీల్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు వెంట నిలిచారు. కారణం ఏంటి? 95లో జరిగింది ఆ ఎపిసోడ్. 99 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చారు కదా కార్యకర్తలందరూ. అంటే కార్యకర్తలు మరి ఎన్టీ రామారావు గారి వైపు ఎందుకు వెళ్ళలేదు? అంటే అప్పటికి ఆయన లేరనుకోండి, అది వేరే విషయం. కానీ ఆ రోజున అధికార మార్పిడి విషయంలో అంత జరిగినప్పుడు మెజారిటీ క్యాడరు చంద్రబాబు నాయుడు గారి వైపు నిలబడి బట్టే కదా ఆయన ముఖ్యమంత్రి అయింది. అంటే ఈ సంకేతం ఏంటంటే పార్టీలో ఉండేటువంటి క్యాడరు బలమైన క్యాడరు. ఒకవేళ అధినేత తప్పు చేస్తే అధినేతను కూడా నిలదీస్తారు, అధినేత అధికారాన్ని కూడా ఓడబీకుతారు. అంత బలమైనటువంటి క్యాడర్ తెలుగుదేశం పార్టీకి ఉంది. అందుకే 50 లక్షలు దాటిపోయి 60 లక్షలు దిశగా ఇప్పుడు సభ్యత్వం దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమెరికా సైన్యం సంఖ్య ఏదైతే ఉందో దాన్ని దాటి మించి దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కనిపిస్తుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి సభ్యత్వాల్లో చరిత్ర సృష్టిస్తూ ఉంది. ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా ఆన్లైన్లో సభ్యత్వాన్ని తీసుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు చేసినటువంటి పరిపాలన, దాని యొక్క ప్రభావం ఈ సభ్యత్వాలు హైప్ కావడానికి, సభ్యత్వాలు పెరగడానికి ఒక కారణంగా కూడా మనం తీసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.